జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము జయప్రదం 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 జయప్రదంకు స్వాగతం సుస్వాగతం. జయప్రదం. ఈరోజు మనం కలుసుకోబోతున్న గెస్ట్ నటనకే న్యూ డైమెన్షన్స్ తెచ్చిన ది వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఇండియాస్ ది మోస్ట్ వాంటెడ్ వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికి జయప్రదంలో స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ కమ్. సిందై శివమెత్తర సాంబయ్య సిందై శివమెత్తర సాంబయ్య తై తగదై తొడగొట్టర తమ్మయ్య. నమస్తే, థ్యాంక్స్ అ లాట్. మై ప్లెజర్. స్వాగతం మీకు. మై ప్లెజర్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. జయప్రదం. నా ప్రయాణం అనేది కళ్ళ ముందు కనిపించిన దిగంతాన్ని చూసి అక్కడ వెళ్ళాలని, వెళ్ళిన తర్వాత ఇంకో దిగంత కనిపించింది, ఆ దిగంతానికి వెళ్ళాలని. సో ఇట్ ఈస్ స్టంబ్లింగ్ అండ్ గమ్యమే ముఖ్యమైపోయింది కానీ లక్ష్యాలు ముఖ్యం అవ్వలేదు. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అప్పుడు నాకు ఆ ఆకలి ఏంటంటే గుర్తులేదు. నా ఆకలి వేరేగా ఉంది. మనకి ఐడెంటిటీ లేదు. చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాము. సైకిల్ తప్ప ఇంకేం చూడలేదు. ఎక్కడో నేనేం అవ్వాలని నాకు తెలియదు కానీ నేను ఇలా ఉండకూడదని తెలుసు. దాదాపు నేను నా కాలేజ్ ఫినిష్ అయ్యేదాకా చప్పట్ల కోసమే యాక్ట్ చేశానండి. అన్ని యాక్సిడెంట్స్లే. బాలచంద్ర గారు నా జీవితంలో వచ్చింది కానీ, మణిరత్నం వచ్చింది కానీ, తెలుగు సినిమా వచ్చింది కానీ, ఇవాళ కాంజీవరం లాంటి ఒక సినిమా నాకు నేషనల్ అవార్డు వచ్చింది కానీ, ఆయన నా తండ్రి అంటానండి నేను. ఆయన ఇవాళ కూడా రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి. ఏదో ఒక స్టేజ్ మీద విన్నాం, ఆయన ప్రకాష్ రాజ్ గారు అన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను. ఏంటంటే మీరు నన్ను ప్రకాష్ రాజ్ అని చెప్పొచ్చు, గారు ఏంటంటే లేదు, అది నీ ఆడియన్స్, అది నీ వేదిక. అంత సంస్కారం ఉన్న మనిషి ఆయన. విచ్ హెస్ మేడ్ రజనీ సార్, విచ్ హెస్ మేడ్ కమల్ సార్, విచ్ హెస్ మేడ్ ప్రకాష్ రాజ్ టుడే. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ ఫెయిలియర్స్. సిగ్గులేదు నాకు. చిరంజీవి గారు కానీ, ఒక మోహన్ లాల్ కానీ, ఒక రజనీ సార్ కానీ, ఒక కమల్ సార్ కానీ నేను కలిసేటప్పుడే చాలా పెద్ద సంస్కారాన్ని వాళ్ళలో పెట్టుకున్నారు. మీకు ఇది చాలా దుఃఖంగా అనిపించింది? నా కొడుకు చావండి. ఆ తర్వాత ఏది అంత బాధ పెట్టలేదు ఇంకా. బికాస్ ఐ హావ్ సీన్ ద హైయెస్ట్, సో ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఆఫ్టర్ దట్. ఐ హావ్ సీన్ ద హైట్స్. చివుడైపోయాను విషం మింగి. కొవ్వుతో ఒక మాట అంట, సౌత్ ఇండియన్ సినిమా నుంచి వాళ్ళకి మాలాంటి సౌత్ ఇండియన్ టాలెంట్తో పనిచేసే అదృష్టాన్ని మేము వాళ్ళకి ఇచ్చాం. ఓకే, వాళ్ళు చెప్పాలి, అక్కడ కూడా ఉన్నారు ఆర్టిస్టులని. బోల్డ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్. జయప్రదం. ప్రకాష్ రాజ్ గారు, నటనకి ఒక కొత్తదనాన్ని, నటనకి అర్థం అంటే ప్రతి క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. ప్రతి క్యారెక్టర్ చేసేటప్పుడు దానికి ఏదైనా ఒక ప్రిపరేషన్ అనేది, దీనికోసం నేను ముందు ప్రిపేర్ కావాలి, హోంవర్క్ చేయాలనేది ఎప్పుడైనా ఉందా? సినిమా అనేది ఒక పెయింటింగ్ అయితే, నటుడు అనేది ఆ పెయింటింగ్లో ఉన్న ఎన్నో కలర్లో ఒక కలర్ అంతే. మనల్ని ఒక దర్శకుడు కానీ, ఒక స్క్రిప్ట్ కానీ ఎందుకు తీసుకుంటారంటే, నువ్వు ఆ కలర్ గా రా, పెయింటింగ్ నా బాధ్యత. సో నేను హోంవర్క్ చేసే ముందు ఏ దర్శకుడైనా, ఏ రైటర్ అయినా ఆయనతో ముందు కూర్చుంటాను. వాళ్ళకి ఏం కావాలని ఫస్ట్ చూస్తాను. సో నేను ఫస్ట్ ఆ పాత్రానికి ఎలా రాశారు, ఏం చేయించాలనుకుంటున్నారు, నాతో ఏం చెప్పదలుచుకుంటున్నారు అని దాన్ని చూసి ఐ విల్ టేక్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నా అనుభవం వల్ల కొన్ని విషయాలు దాన్ని కొంచెం మెరుపు చేస్తాను. అంతే. వాళ్ళు ఒప్పుకుంటే ఇట్ ఇస్ దేర్. ఇదిగో నీకు మాట చెప్పాలి. నీలా తల్లిని ప్రేమించే వాడి గురించి నాకు ఐడియా ఉంది. ఆడెవడో నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు, తెచ్చుకోరా. నీ పెళ్ళాన్ని తెచ్చుకోరా.
కొన్నిసార్లు నా మాట విని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. నా మాట వినకుండా చేసింది చేయరా, చెప్పింది చేయరా అని చెప్పి కూడా అద్భుతాలు జరిగాయి. కొన్ని క్యారెక్టర్స్ సక్సెస్ అయినప్పుడు నేను ఆ డైరెక్టర్తో గొడవపడి నాకు నచ్చలేదు, ఆ హక్కు నాకుంది, బట్ పెద్ద హిట్ అయిపోయాయి. కొన్నిసార్లు నేను ఏదో చేసి అది వర్క్ అవ్వని పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ హోంవర్క్ డెఫినెట్గా చేయనండి. ఐ డోంట్ బిలీవ్ ఆన్ డూయింగ్ దట్ మచ్ ఆఫ్ హోంవర్క్. ప్రతి క్షణం షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా, ఏ క్యారెక్టర్ వచ్చినా రాకపోయినా నా లైఫ్లో హోంవర్క్ జరుగుతూ ఉంటుంది. నా చదువు కానీ, నా జీవితం కానీ, ఏదైనా చూస్తూ ఐ విల్ టేక్ థింగ్స్ ఇన్. అది ఒక పాత్ర వచ్చినప్పుడు అది వస్తుందంటే బయట. స్పెషల్ ప్రిపరేషన్స్ ఫర్ అ రోల్ చేయనండి. నా దేశం గురించి ఏం తెలుసురా నీకు? నా దేశంలో వీధికి ఒక మసూది ఉంది, నీ దేశంలో ఊరుకొక గుడి ఉందారా? నా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ముసల్మాన్ ఉన్నాడు, నీ దేశంలో హిందూ వార్డ్ మెంబర్ గానైనా ఉన్నాడ్రా? నా దేశంలో చీఫ్ జస్టిస్ ముసల్మాన్ ఉన్నాడు, నీ దేశంలో హిందూ కనీసం ఒక వకీల్ కాగలడారా? అంతెందుకురా, 100 కోట్ల జనాభాని ప్రతినిధించే క్రికెట్ టీం కి కెప్టెన్ ఒక ముసల్మాన్, నీ దేశంలో ఒక హిందూ క్రికెట్ ఆడగలడారా? అంటే ఒక ప్రకాష్ రాజు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక మొనాటనెస్ అనేది ఇంకా అసలు రాలేదు. ఐ ఫైండ్ మై సెల్ఫ్ మొనాటనస్. యూ హ్యావ్ క్రియేటెడ్ ఫాదర్ రోల్స్, ఒక నెగటివ్ రోల్, ఒక మెయిన్ క్యారెక్టర్స్లో. సో ఇలాంటివి చేసినప్పుడు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు. దానికి కారణం ఐ లిసన్ టు ది డైరెక్టర్ స్క్రిప్ట్. నేనే అనుకుంటే మొనాటనీ వచ్చేస్తుందండి. అంటే 20 సంవత్సరాలు ఒకే హెయిర్ స్టైల్తో తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు నేను అందంగా కనపడాలి, పాత్రం కాదు. నాకు నేను షూ వేసుకోవాలి, క్యారెక్టర్. దాని సరెండరింగ్ ఆల్వేస్ మేక్స్ యూ బ్యూటిఫుల్. ఐ సరెండర్ టు ద స్క్రిప్ట్. అందువల్ల చాలా ఒక్కొక్కడు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు నా కోసం. వాళ్ళని సరెండర్ అవుతే ఐ లుక్ డిఫరెంట్. ఎక్సలెంట్. దట్ ఈస్ ద ఓన్లీ వే ఫర్ అన్ యాక్టర్ టు సర్వైవ్. నీతి ఇంటి పేరు, నిజాయితీ మారు పేరు, క్రమశిక్షణ ముద్దు పేరు, పోలీస్ డిపార్ట్మెంట్ కే పెద్ద పేరు, సారించిన నారి మోగించిన యుద్ధ పేరి, కీర్తిశేషులు శ్రీ సిఐ శ్రీహరి సార్. మరెన్నో మధుర స్మృతులతో ముందుకెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం, శుభప్రదం సుఖప్రదం జయప్రదం. నో నాన్ సెన్స్ గాయండి. డైరెక్టర్ గారు అనకూడదు, ఎక్కడైనా వచ్చి చేరేయకూడదు. ప్రకాష్ రాజ్ అయినా పెద్ద యాక్టర్స్ ఏరా అని పిలవాలి. నీకు ఛాన్స్ ఉంది కదా. అవసరమా? అలా దొరకను. నటుడని ఆపాదిస్తున్నారు నన్ను. నేను మన దేశంలో కుదరదు అది. 50-60 కూడా 16 year అమ్మాయితో డాన్స్ చేస్తుంటారు. వెనక నుంచి డిఎన్ డిష్కి చెప్పలేము. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ప్రకాష్ రాజ్ ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న తమిళ సినిమా ఏది? JY స్పేస్ 5 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. ప్రకాష్ రాజ్ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. ప్రకాష్ రాజ్ గారు, ఒక పిక్చర్ చేసేటప్పుడు ప్రతి ప్రొడ్యూసరు కూడా క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ కావాలి, ఈ క్యారెక్టర్కి ఫలానా వాళ్ళు కావాలి, అలా అని మైండ్లో ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో ఏ పిక్చర్ చేసినా కూడా అందులో ప్రకాష్ రాజ్ ఉండాలి అనేది ఇండస్ట్రీ వ్యూ. సో అది మీ అదృష్టం అనుకుంటున్నారా? అదృష్టమే అండి. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ టాలెంట్ అనుకుంటున్నారా? టాలెంట్ అని కాదండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేవాడు తెలుగు సినిమాలో ఇంత ఎత్తుకు ఎందుకు ఎదిగాడంటే, ప్రకాష్ రాజ్ అనే ఒక నటుడు తెలుగు సినిమాకు వచ్చే పీరియడ్లో కరెక్ట్గా అప్పుడే వస్తున్న, ఇప్పుడు చాలా పెద్ద పేరున్న దర్శకులు అప్పుడే వాళ్ళు కూడా ఆకలితో వస్తున్నారు. ఒక పూరి జగన్నాథ్ కానీ, ఒక కృష్ణవంశీ కానీ, ఒక త్రివిక్రమ్ కానీ, ఒక వివి వినాయక్ కానీ, ఒక గుణశేఖర్ కానీ, యూనో ఆల్ దీస్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు అసోసియేట్ నుంచి డైరెక్టర్స్ అవుతున్న పీరియడ్. ఒక చేంజ్ ఓవర్ కోసం వాళ్ళకి ఒక చేంజ్ ఓవర్ కరెక్ట్గా వాళ్ళ మాట వినే, వాళ్ళ కళల్ని తీసుకురాగలి ఇంటెన్స్గా ఉన్న ఒక నటుడు దొరికాడు. మోల్డింగ్, ఆ మోల్డింగ్, ఆ బ్యాండింగ్ భలే జరిగిందండి. ఆ పొజిషన్లో ఇంకో నటుడు నేను కాక ఇంకొకడు ఉండుంటా కూడా వాడిని తీసుకొచ్చేసేవాళ్ళు.
సో టుగెదర్ ఇట్ ఈస్ నేను ఎంత వాళ్ళ సినిమాలకు హెల్ప్ అయ్యానో అంతకన్నా ఎక్కువ వాళ్ళు నా క్యారెక్టర్. తర్వాత ఏమైపోతుందంటే ఇండస్ట్రీలో ఒక ప్రజల మొదలు ఒక్కసారి నువ్వు నచ్చితే ఆ తర్వాత వాట్ ఎవర్ యూ డూ ఇస్ న్యూ. ప్రేమించడం మొదలెచ్చేస్తే ఆ తర్వాత దే లవ్ యూ, దే వాంట్ టు సీ యూ. నా తరపు నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని అవార్డ్స్ వచ్చినా నా ఇంటెన్సిటీ నేను వదలను. ఎందుకంటే ఐ లవ్ టు యాక్ట్, ఐ లవ్ టు సర్ప్రైజ్. అంటే నిజం చెప్తున్నాను, మీ ముందు నిజం చెప్పాలి కాబట్టి ఒక సెట్ లోపల వెళ్తే నేను అలాగే వెళ్తాను, నన్ను తప్ప. యు లవ్ ఆర్టిస్ట్. ఐ వాంట్, నాకు యాక్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ని చూడాలి. నా ముందు లైట్ మెన్ కానీ, ఒక మేకప్ అసిస్టెంట్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, వాళ్ళ కళ్ళల్లో నాకు ఆ చప్పట్లు కనపడాలి. ఆ అహంకారంతోనే వెళ్తా, ఆ నమ్మకంతోనే వెళ్తా, వాళ్ళని ఎలాగైనా నా వర్డ్ చేసుకోవాలని ఆకలితో వెళ్తా. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ సర్వైవ్డ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ సర్వైవ్డ్. నిజంగా భాగ్యం ఏంటంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్పాను, ఎప్పుడు ప్రకాష్ రాజ్ నువ్వు యాక్టర్గా పోతావు, ఇండస్ట్రీ నుంచి మార్కెట్ అవుద్దంటే ఇంకెప్పుడైనా నేను ఒక రోజు డైరెక్ట్ చేస్తానా అని కళ్ళు కంటున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన రూమ్లో కూర్చొని ఒకే ఒక ఫ్యాన్ కింద ఊరుకుంటూ కథ రాసుకుంటూ, ఏ హీరోనో తెలియదు బట్ ప్రకాష్ రాజ్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకునే వరకు, వాడిని నేను ఎగ్జైట్ చేసే వరకు నేను ఉంటాను. ఎక్సలెంట్. ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాను, వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు, నా భాగ్యం. పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదండ్రా, వెళ్ళండ్రా. ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండిరా. రే మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారని చెప్పారు, అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? ప్రతిరోజు మారుతుంటుంది. ఇప్పుడు అడిగితే రీసెంట్గా నేను చేసిన కాంజీవరం, అంతఃపురం చాలా ఇష్టం, ఖడ్గం, ఇరువర్. నన్ను ఒక 250 సినిమాలు ఏదో చేసుంటాను అనుకుంటా. నీకు చాలా నచ్చిందంటే 7 or 8 చెప్పు. మీరైతే సెలెక్టెడ్గా ఇవన్నీ చెప్పారు. మాకు మీరు ఏం చేసినా కూడా మాకు చాలా ఇష్టం. నా We భాగ్యం. accept it thoroughly, heartfully. దట్స్ వై సమ్ టైమ్స్ ఐ సే ఐఎమ్ అన్ అలెజ్డ్ యాక్టర్. నటుడని ఆపాదిస్తున్నారు నన్ను. మరి మీ తరపు నుంచి మరి మేమేమనుకుంటున్నామో అలాగే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దామా? దట్స్ ఇంట్రెస్టింగ్. యా. జయప్రదం జయప్రదం జయప్రదం. హలో సార్, మీరు చేసిన బొమ్మరిల్లో చేసిన తండ్రి పాత్ర చాలా బాగా నచ్చింది. సో ఇట్లాంటి పాత్రలు మీరు చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. నేను ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేసిన చాలా మూవీస్ చూసానండి. అందులో నాకు బాగా నచ్చింది అయితే నువ్వే నువ్వే మూవీలో ఫాదర్ క్యారెక్టర్ ఎక్సలెంట్ అండి. నిజంగా అంటే ఒక ఫాదర్ ఫీలింగ్స్ ని చాలా బాగా చూపించారు ఆయన. దట్స్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇలాగే ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండాలి ప్రకాష్ రాజ్ గారు అని కోరుకుంటున్నాను. మీరు అంతఃపురంలో చేసిన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. హాయ్ ప్రకాష్ రాజ్ గారు, మీరు చేసిన మూవీలో నాకు నచ్చిన మూవీ కొత్త బంగారు లోకం. అందులో మీరు చాలా ఫాదర్ క్యారెక్టర్ చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. మీరు అలాంటి సినిమాలు ఇంకా చేయాలి. జయప్రదం. వీళ్ళ మాట వింటుంటే మహాత్మా గాంధీ తర్వాత నేనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనుకుంటా. అన్ని ఫాదర్లు చేసేసాను నేను. ఇరువురి నుంచి కాంచీపురం వరకు ఎంతోమంది అగ్రదర్శులతోటి మీరు వర్క్ చేశారు. వారిలో బాలచంద్ర గారి గురించి మీరు చెప్పారు. మరి మణిరత్నం గారు కూడా మిమ్మల్ని చాలా ఎలివేట్ చేశారు. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? మరి వన్ ఆఫ్ ద వెరీ బ్రిలియంట్ సోల్, అ పర్సన్, ఒక వ్యక్తిత్వం అండి ఆయన. అంటే ఆయనకున్న మేధస్, ఆయనకున్న ప్యాషన్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్. అండ్ బాలచంద్ర గారు కాన్సెప్ట్స్ అంటే ఆయన విజువల్ అండ్ ద స్టైల్ ప్లస్ నో నాన్ సెన్స్ గాయండి. డైరెక్టర్ గారు అనకూడదు, ఎక్కడైనా వచ్చి చేరేయకూడదు. ప్రకాష్ రాజ్ అయినా పెద్ద యాక్టర్స్న ఏరా అని పిలవాలి, మణి అని పిలవాలి. ఈజ్ మోర్ ఇన్ టు హిజ్ వర్క్. అండ్ ఆయన ఒక పాత్రంలో చూసే స్మాల్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, ఆశ్చర్యపోతాం. బికాస్ ఈజ్ వెరీ క్లియర్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అ క్యారెక్టర్. ఆయనతో పనిచేయడం ఒక పెద్ద పుస్తకం చదివినట్టు. ఓకే. ఆ పాత్ర మాత్రం కాకుండా
ఆ తరువాత కూడా మాలో ఉండిపోద్ది. ఇంకో క్యారెక్టర్ చూసేటప్పుడు ఈ యాంగిల్లో కూడా మనం చూడవచ్చు ఈ క్యారెక్టర్ని, ఇలా కూడా దీన్ని మనం ఇలాంటి మీనింగ్లో కూడా దీన్ని మనం డాక్యుమెంట్ చేయొచ్చు. సో హీ గివ్స్ యూ ఆప్షన్స్, హీ మేక్స్ యూ సెన్సిటివ్. వెరీ ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ అండి. కాలం అధికారాన్ని నా చేతికి అందిస్తే నీ లక్ష్యం నా లక్ష్యం నెరవేర్చేదనేస్తాం. నింగికెగసిన నీకు ఇదే నా వాగ్దానం. ఎంతోమంది డైరెక్టర్స్, కసి ఉన్న డైరెక్టర్స్ తోటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా బెల్లి ఫైర్ తోటి ఉన్నప్పుడు కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్పారు. కృష్ణవంశీ గారు, వినాయక్ గారు, రాజమౌళి, ఆల్ దీస్ పీపుల్, రాజమౌళి, పూరి జగన్నాథ్. ఒక పీరియడ్ లో నాకు ఏమైందంటే తెలుగు సినిమాకి ఒక దర్శకుడు, నేను ఎంత పెద్ద నటుడిగా ఎదిగిన సినిమా అనేది ఇట్ ఈస్ డైరెక్టర్స్ మీడియా, ఇట్స్ డైరెక్టర్స్ మీడియా. వాడి కళ, ఇట్ ఇస్ హిస్ డ్రీమ్, ఇట్స్ హిస్ పెయింటింగ్. అందులో మనం ఇమ్మడిపోయాము, బాగా చేసాము అనేది తప్పితే వీళ్ళు, స్పెషల్లీ కృష్ణవంశీ లాంటి వాడు కానీ, పూరి జగన్నాథ్ కానీ, త్రివిక్రమ్ కానీ, వినాయక్ కానీ, గుణశేఖర్ కానీ, రాజమౌళి కానీ, మనం బాపు గారు ఈ విశ్వనాథ్ గారి పీరియడ్ తర్వాత తెలుగు సినిమాకి ఒక గర్వం, ఇక్కడున్న ప్రతిభకి ఒక బాపు గారు దాట్ వాళ్ళతో పనిచేసే భాగ్యం నాకు దొరకలేదు. బట్ ఐ హ్యాడ్ దీస్ పీపుల్, మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఈ మట్టి నుంచి పుట్టిన వాళ్ళు, ఈ మట్టి వాళ్ళకి నేర్పిన అవగాహన పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ రామగోపాల్ వర్మ. సో ఇట్ ఈస్ సో వండర్ఫుల్ టు సీ సచ్ డైరెక్టర్స్ అండ్ సచ్ టాలెంట్స్. అండ్ చెప్పడానికి ఎంతో ఉంది వాళ్ళ గురించి, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు నేను. వాడు నా గుండె మీద గుద్దితే నా గుండె ఒక క్షణం ఆగిపోయింది, కానీ తను పాత ఎన్టీఆర్ సినిమాలు చూస్తోంది. అంత లోపమైపోయానా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ముచ్చట్లతో సాగుతున్నప్పుడు తప్పదుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం, శుభప్రదం సుఖప్రదం జయప్రదం. And I am a selfish man. I am 45 now. ఇంకా ప్రేమించగలుగుతున్నాను, ఇంకో అమ్మాయిని పడేయగలుగుతున్నాను. అదొకటే తెలుసండి నాకు. ఇంకా తీవ్రంగా ఎంత బ్యూటిఫుల్ గా బ్రతకడానికి ఏమేమి కావాలో ట్రై చేస్తున్నాను. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? JAY స్పేస్ 6 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. ప్రకాష్ రాజ్, జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. ప్రకాష్ రాజ్ గారు, మీరు ఏ భాషలో, ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా కంఫర్టబుల్? చాలా మంచి క్వశ్చన్ అండి. నన్ను కోరుతున్నాడే ఏ భాషలో ఆలోచిస్తావు నువ్వు ప్రకాష్ అన్నారు. నిజం కదండి. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక తమిళ నుంచి ఒక ఫోను, తెలుగు నుంచి ఒక ఫోను, హిందీ ఫోను, కన్నడ ఫోను, మలయాళం ఫోను అట్ ఎ టైం మాట్లాడగలను. నా భాషలోనే నేను మాట్లాడతాను. ఐ డోంట్ నో వాట్. బట్ ఎంత గొప్ప లైఫ్ చూడండి. నేను అన్ని భాషల భోజనం, అన్ని భాషల మ్యూజిక్, లిటరేచర్, ప్లేసెస్, పీపుల్, ట్రావెల్ చూడండి. ఒక పిసి శ్రీరామ్ లాంటి కెమెరామెన్ కానీ, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్, డైరెక్టర్స్, రైటర్స్, కో యాక్టర్స్. అంటే ఐఎమ్ సో లక్కీ అండి. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ ఏ భాష అని నాకు తెలియదండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ సెలబ్రేట్ మై సెల్ఫ్, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. ఐఎమ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ దట్. దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ పార్షల్ ఎనీవేర్. And I am a selfish man. And I am happy being a selfish man. And one more addition also. మీ లైఫ్ లోకి ఇంకొక భాష, ఇంకొక కలర్ యాడ్ అవుతుంది. You're talking about my next marriage. How do you feel that? Wonderful అండి. Fantastic. I am feeling young. Punjabi. ఇంకా ప్రేమించగలుగుతున్నాను, ఇంకో అమ్మాయిని పడేయగలుగుతున్నారు. నేను పంజాబీ అమ్మాయి చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. అంటే ఎవరో అడిగారు పంజాబీ అమ్మాయా అంటే, ఇంకా నన్ను ఏళ్ళడానికి ఇంకే అమ్మాయి కావాలి? భలే భలే. ఓకే. ఫ్రెష్ బ్రెత్,
ఓకే, ఫ్రెష్ ఎయిర్ షీజ్. అండ్ ఆమె నా జీవితంలో ఒక 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 హుషార్ని. మేడ్ మీ రొమాంటిక్ అగైన్. ఎక్సలెంట్. మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో we will invite her also. Why not? ఇంత బిజీగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ నటుడుగా ఒక ప్రొడ్యూసర్గా నిర్మాతగా అవ్వాలని ఎందుకు కోరుకుంటుంది? నాకు నచ్చిందండి. అంటే కొన్ని సినిమాలు, కొన్ని కథలు మీరు చేసినవన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయి. స్పెషల్ అంటే అదొకటే తెలుసండి నాకు. ఎవరో వచ్చి పెద్ద పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమా ఎందుకు చేయనంటే చేయకూడదని కాదు, చేయలేను, తెలియదు నాకు. జ్యోతికతో కూడా ఒక పిక్చర్, ఒక మౌళి అనే ఒక సినిమా, బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు నా మంచి ఫ్రెండ్స్ దొరికారు. రాధామోహన్ లాంటి, కేవి గోహన్ లాంటి, విజయన్న అని తమిళ్లో, వాళ్ళ కథలు నచ్చాయి నాకు. ఇంకెవరు తీయరంటే నేను తీయగలను, అంటే పోగొట్టుకోవడానికి నాకు ఏం లేదు. అండ్ ఐ లవ్ టు మేక్ సచ్ ఫిల్మ్స్ హ్యాపెన్. జీవితంలో మీకు ప్రపంచం ప్రేక్షకులు పిక్చర్స్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ రిస్క్ కూడా కావచ్చు. రిస్క్ ఏంటండి? ఒకడు 30 మందిని కొట్టే సినిమా తీస్తే రిస్క్ అండి అది. నేను తీసే సినిమాలు రిస్క్ ఏంటండి? అది నథింగ్ టు లూజ్. ఇట్స్ లైక్ వెరీ స్పెషల్ ప్లస్ I'm powerful enough to make certain films. I am powerful enough to invest 3 crores, 4 crores. కొంచెం 1 crore లాస్ అయినా తట్టుకోగలిగే శక్తి ఉంది నాకు. దట్స్ వై. లేకపోతే ఎందుకు చేస్తానండి నేను? ఒక మాట కూడా ఉందండి, ఇది ఫిలాసఫికల్ కాదు, ఎలిగే దీపం కన్నా ఎలిగించిన వాడు గొప్ప అంటారు. అలాగా ఇఫ్ నాకొక బాలచందరు, నాకొక మణిరత్నము, నాకొక కృష్ణవంశీ, నాకొక వీవుడు, ఇంకొకరు వచ్చినట్టు నేనెందుకు ఇంకొకరికి అవ్వకూడదు? Why not I bring in some new scripts, new talents, new people? Why not I let it go? నువ్వు ఎదిగిన స్థాయి ఎంత ఎదిగావని ఇలా చెప్తారంటే, నువ్వు ఎదిగిన వల్ల నువ్వు ఎంత మందికి ఆర్ యూ గివింగ్ అ ఛాన్స్ టు గ్రో ఆల్సో. అదే మీ సొమ్ము. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఈ యొక్క జర్నీలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ స్టార్గా, యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సమ్ డిజైనింగ్ ఏదో చేసి ఉండాలి డెఫినెట్గా. మీరు ఇన్ ఫ్యూచర్లో ఈ పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలి అనేది, అలాంటిది ఏమైనా సబ్జెక్ట్ మీకు? లేదండి, ఇప్పుడు హ్యాపీ డేస్ తమిళ్లో తీస్తున్నాను. తర్వాత నేను దిల్ రాజు ఈజ్ వన్ ఆఫ్ మై గ్రేట్ ఫ్రెండ్ నౌ. రీసెంట్ డేస్లో నేను చెప్పిన సన్నిహితులు ఇందులో వచ్చేవాళ్ళంటి వాడాడు. ఆయన నేను కలిసి గగనం అని తెలుగులో, పయనం అని తమిళ్లో చేస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఆన్ హైజాక్. ప్రాబబ్లీ ఇండియన్ స్క్రీన్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం అండి. టెక్నికలీ, సబ్జెక్ట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్. నాగార్జున గారు హీస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ అండ్ ఎ గ్రేట్ పర్సన్ టు హ్యావ్ స్టూడ్ బై దట్ ఫిల్మ్. ఫిల్మ్ వితౌట్ సాంగ్స్ అండ్ ఫిల్మ్ వితౌట్ అ హీరోయిన్. హీ హెస్ డన్ ద రోల్ ఆఫ్ అ కమాండర్. అలాంటి సినిమాలు, కొత్త స్క్రిప్ట్స్లు కొన్ని ఉన్నాయి. మళ్ళీ నా స్నేహితుడు రాధామోహన్ వచ్చి చెప్పాలి, సినిమాలు తీస్తాను. ఐఎమ్ రెడీ ఫర్ దట్. Definitely no projects and things like that. Life's ambition, life's project, yes. ఒక ఇండైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాను. 8 సంవత్సరాల ముందు ఓ చెట్టు లేని ఒక ప్రదేశం కొని ఇప్పుడు ఐ ఓన్ 400 trees. I have a lovely farm house. I'm getting married. I have a woman to live for. My elder daughter is 50. A meaningful life. నా పెద్ద కూతురు 15 అయింది. She is getting into teens and she has become a great friend of mine. And I have a 5.5-year-old daughter who's just growing and who's with daddy. I may have another child where probably చాలా మంది హీరోలు వాళ్ళ కూతురికి పెళ్లి అంటున్నప్పుడు నేను నా కూతురికి ఇప్పుడే స్కూల్కి చేరుస్తున్నానా అంటుంటాను నేను. అలాంటి చిన్న ఎగ్జైట్మెంట్స్ ఉన్నాయి జీవితంలో. దాన్ని చుట్టూ కట్టాల్సిన వాళ్ళతో క్వాలిటీ టైం ఇవ్వడానికి ఏం చేయాలో దానికైనా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఐ హావ్ కమ్ క్వైట్ అ లాంగ్ వే. ఐఎమ్ 45 నౌ. ఇంకా తీవ్రంగా, ఎంత బ్యూటిఫుల్గా బ్రతకడానికి ఏమేమి కావాలో ట్రై చేస్తున్నాను. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. మహేష్ బాబుకి, ఎన్టీఆర్ వాళ్ళకి తెలిస్తే బాధపడతారేమో. అంత పెద్ద సొమ్ము వాళ్ళు. నాకు తెలీదు, పిచ్చోడిని నేను. ఇలా చెయ్యి ఊపేవాడిని. ఏంట్రా అనేవాళ్ళు. యాక్చువల్లీ ఎక్కువ మంచి లేడీసే లేరు, ఎందుకంటే మగాళ్ళు కొంచెం రొమాన్స్ తక్కువైంది. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ప్రకాష్ రాజ్, దిల్ రాజ్ కలిసి నిర్మిస్తున్న నాగార్జున కొత్త సినిమా పేరేంటి? JY స్పేస్ 7 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. ప్రకాష్ రాజ్, జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing.
శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. ప్రకాష్ రాజ్ గారు సీనియర్, ది మోస్ట్ ఇండస్ట్రీ సీనియర్ ఆర్టిస్టులతో అండ్ కమింగ్ టు అట్ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్కి వీళ్ళకి మీరు బ్రిడ్జ్ లాగా యు ఆర్ ఎ బ్లెండ్. ఐ మస్ట్ బి అండి, బికాస్ అది కూడా కొన్ని జనరేషన్లో జరుగుతాయండి. అది ప్రాబ్లీ దిస్ రఘువరన్ గారు ఉన్నారు అట్ దట్ టైమ్ ఐ కేమ్ ఇన్, అండ్ ప్రాబ్లీ నేను రఘువరన్ గారు కన్నా ఎక్కువ భాషలు నాకు తెలుసు కాబట్టి ఈజీగా వెళ్ళిపోయాను కాబట్టి కొంచెం కల్చరల్ ఐడెంటిటీ వచ్చేసింది కాబట్టి దర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. అది చాలా పెద్ద భాగ్యం అండి నాకు. అండ్ ఇన్ 2 decades, 2 generations. ఇన్ఫాక్ట్ చాలా జోకులు వేస్తుంటాను నేను మహేష్ బాబుకి, ఎన్టీఆర్ త్వరగా పెళ్లి చేసుకోండిరా, మీ కొడుకులు పుడితే మళ్ళీ వాడికి వచ్చే హీరోయిన్ నా చెల్లినో ఏదో ఉంటుంది, నువ్వే ఫాదర్ క్యారెక్టర్ చేయాలి, అందుకే కొంచెం హెల్త్ చూసుకుంటున్నా నేను అంటుంటాను. మరి మీకు ఎక్కువగా మీ లైఫ్లో ఎక్కువ సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అందరితో బాగుంటాను, బట్ దెర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ క్లోజ్. లైక్ అ ఫ్రెండ్ కాల్డ్ రాధామోహన్, ఊడు నా సినిమా డైరెక్టర్. ఆయన విజయ్ అన్న అని ఒక రైటర్ ఉన్నాడు. అలా కొందరే ఉన్నారు నాకు. అండ్ ఎక్కడున్నా అంటే నేను ఎక్కడైనా వాళ్ళు లేనప్పుడు నేను ఏదో ఒక నిర్ధారాన్ని కానీ ఏదో ఒక డిసిజన్ కానీ తీసుకుంటే వాళ్ళకి తెలిస్తే బాధపడతారేమో అనిపిస్తే చేయను. అంటే వాళ్ళు ఆమ్ని ప్రజెంట్గా ఉంటూ నీ పక్కన లేకుండా నా కూతురురా, నా అమ్మలా. అమ్మ, కూతురు, చెల్లి, సోదరుడు ఇవన్నీ మనం ఎన్నుకున్న బంధాలు కావాలి. మన పుట్టకతో న్యాచురల్ ఎలిమెంట్స్. ఫ్రెండ్స్ ఆర్ ద వన్స్ వి చూస్. అలా నేను ఐ హ్యావ్ చోజన్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ హ్యావ్ ఆల్వేస్ గైడెడ్ మీ. వాళ్ళకి నేను భయపడతాను అనడం కన్నా వాళ్ళని కోలుకునే ధైర్యం నాకు లేదు. అంత పెద్ద సొమ్ము వాళ్ళు నాకు. సూపర్. ప్రకాష్ రాజ్ గారు ప్రతి మాటలోనూ ప్రతి సినిమాలోనూ మీరు చాలా సర్ప్రైజ్ చేస్తున్నారు. మీకు సర్ప్రైజ్గా ఒకసారి మనం ఏవి చూద్దాం? జయప్రదం జయప్రదం జయప్రదం. హాయ్ ప్రకాష్, బాగున్నావా? మేమిద్దరు కలిసిన రోజు ఇంకా నాకు బాగా నెనపులో ఉంది. అప్పుడు నువ్వు చూసిన కనవలో ఇప్పుడు నిజమైంది. నీ గురించి నాకు చాలా ఖుషిగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రకాష్, నీకు జ్ఞాపకం ఉందా కూర్గ్ పాలిబెటాలో మేము చేసిన డ్రామా? నువ్వు, నేను, గ్రాఫు ఆ రోజు ఎంత మజా చేసుకొని ఖుషిగా ఉంటుంది. దానంతా ఇఫ్ ఐ రిమెంబర్ ఐ ఫీల్ సో హ్యాపీ. నీకు నేషనల్ అవార్డు వచ్చేటప్పుడు I was very, very proud. I felt so proud and happy for you. God bless you with all success and prosperity. Hi Prakash. ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? ಪ್ರಕಾಶ್, ನಿಂಗೆ ಜ್ಞಾಪಕ ಇದೆಯಾ ನಾವು ಬನಶಂಕರಿ ಸೆಕೆಂಡ್ ಸ್ಟೇಜ್ ಮನೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಿದ್ದು? ಅದು ಎಲ್ಲ ಒಂದು 4-5 ಜನ ಸೇರಿಕೊಂಡು ಬೈಟು ಕಾಫಿ ಕುಡಿತಾ ಇದ್ದಿದ್ದು, ಟೀ ಕುಡಿತಾ ಇದ್ದಿದ್ದು. ಹಾಗೆ ನಾನು ನೀನು ಆ್ಯಕ್ಟ್ ಮಾಡಿದ್ದು ಕಾವೇರಿ ಸೀರಿಯಲ್. ಅದರಲ್ಲಿ ಟೈಮ್ ಇದ್ದಾಗ ನೀನು ನನ್ನ ಹತ್ರ ಹೇಳ್ತಾ ಇದೆಯಾ ಯಾವಾಗಲೂ. ನಿನಗೆ ಜ್ಞಾಪಕ ಇದೆಯೋ ಇಲ್ವೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ನಂಗೆ ಜ್ಞಾಪಕ ಇದೆ. ನೋಡಿ ಮಮತಾ, ನಾನು ತುಂಬ ಸ್ಟಾರ್ ಆಗ್ತೀನಿ, ನಾನು ದೊಡ್ಡ ಮನೆ ಕಟ್ಸ್ತೀನಿ, ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕಾರ್ಗಳು ನನ್ನ ಹತ್ರ ಇರುತ್ತೆ, ಆ ಥರ ಎಲ್ಲ ನೀನು ತುಂಬ ಮಾತಾಡ್ತಾ ಇದೆಯಾ. ಇವತ್ತು ಆ ನಿನ್ನ ಕನಸುಗಳೆಲ್ಲ ನಿಜವಾಗಿದೆ ಅಲ್ವಾ? ಇವತ್ತು ನೀನು ತುಂಬ ದೊಡ್ಡ ಸ್ಟಾರ್ ಆಗಿದೆಯಾ. ಆಮೇಲೆ ನೀನೀಗ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬೇರೆ ತೊಗೊಂಡಿದ್ಯಾ. ನೀನು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ತೊಗೊಂಡಿದ್ದು ನಂಗೆ ಕೇಳಿ ರಿಯಲಿ ನಂಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಇವತ್ತು ನೀನು ಯಾವ ಲೆವೆಲಲ್ಲಿದೆ, ನಿನ್ನ ಪಿಕ್ಚರ್ಸ್ಗಳು ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ಕೆಲವು ಪಿಕ್ಚರ್ಸ್ಗಳೆಲ್ಲ ತುಂಬ ಖುಷಿ ಅನಿಸುತ್ತೆ. ನಮ್ದು ಅದೇ ಪ್ರಕಾಶ್ ರಾಯ್ನ ಇವನು ಅನಿಸುತ್ತೆ ನಮಗೆ. ರಿಯಲಿ ಪ್ರಕಾಶ್, ಇವತ್ತು ನೀನು ಯಾವ ಸ್ಥಾನ, ಯಾವ ನಿನ್ನ ಜನ ಗೌರವ ಕೊಡೋದು ನಮಗೆಲ್ಲ ತುಂಬ ಸಂತೋಷ ತಂದುಕೊಟ್ಟಿದ್ದೆ ಪ್ರಕಾಶ್. ಇದೇ ಥರ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನೀನು ಇನ್ನೂ ಮುಂದುವರಿಬೇಕು, ಇನ್ನೂ ನಿಂಗೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕು. ಓಕೆ ಪ್ರಕಾಶ್, ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್, ಬಾಯ್. ನಮಸ್ಕಾರ ಪ್ರಕಾಶಿ. ಇಲ್ಲಿ ಹೀಗೆ ನಾನು ನೀನು ಮತ್ತೆ ಭೇಟಿ ಆಗ್ತಿರೋದನ್ನು ನೋಡಿ ನಿನಗೆ ಆಶ್ಚರ್ಯ ಆಗ್ತಿರ್ಬೇಕು ಅಲ್ವಾ? ಸರ್ಪ್ರೈಸಸ್ ಶುಡ್ ಬಿ ದೇರ್ ಇನ್ ಲೈಫ್. ಸರ್ಪ್ರೈಸಸ್ ಆರ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಲೈಫ್. ಐ ರಿಮೆಂಬರ್ ದಟ್ ಡೇ ವೆನ್ ಯು ಮೆಟ್ ಮೀ ಫಾರ್ ದಿ ಫಸ್ಟ್ ಟೈಮ್.
when I was the vice principal of that school called Abhinaya Taranga in Hanumant Nagar. You acted as a lunatic or something like that in front of me when you were selected for that school. Do you remember that? I remember it vividly in all colors. And I feel proud that I was part of your journey. Probably we traveled together for quite a long time, from 1984 to 1991. From then on, you just started flying. Huh? I remember you taking the print of Harkiye Kuri to Chennai and showing it to all those people there and calling me up and telling me that you have got selected for a film of K. Balchandar. I was so happy on that day. Today, the whole world, the whole of India feels proud about you because you are such a great actor. Beyond that, you are such a great human being. I feel proud that I am a friend of such a good man. You are the only artist that I have seen who has got innumerable amount of awards. National award itself, I think you have got 5 till now. I think there are many more to follow you. You also become a director now in Kannada, for which I am also a partner producer. I wish you all the best. Go on getting awards. వెరీ టచింగ్. తెలీదు, పిచ్చోడిని నేను. ఆ రోజులో నా ఫ్రెండ్ టీవీఎస్ వెనక్కి కూర్చొని ఇలా చెయ్యి ఊపేవాడిని. ఏంట్రా అనేవాడు. ఫ్యాన్స్ కనిపించట్లేదా నీకు, నాకు కనిపిస్తున్నారు అనేవాడిని. And they have all been a part of my madness. Great journey. I still keep in touch with them. I meet them. I spend time with them. In fact, C.K. Chandru, first person, ayana nenu roommates. And when I directed a film, I had him in my film. B. Suresha, I made him my co-producer and we produced the film together. Okay. Mamata is a great friend of mine. I keep talking to her. She was one of my first heroines when I was doing a television serial. She was a big actress and I was nobody then. All wonderful moments. Thank you for bringing that to me. చాలా సమయం తీసుకున్నట్టున్నాము. సో కానీ ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని అంత ఈజీగా పంపేది లేదు కాబట్టి ర్యాపిడ్ ఫైర్ లో ర్యాపిడ్ క్వశ్చన్స్ తోటి ఇబ్బంది పెట్టే ముందు లెట్ us take a small break. శుభప్రదం సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. బాలకృష్ణ నేను పెళ్లి చేసుకుంటున్నాను అదే నా లైఫ్ లో. ఆమెతో మాట్లాడుతూ ఉండాలి, మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు కదా. ప్రకాష్ రాజ్ గారికి వీక్నెస్ ఏదైనా ఉందా? కొవ్వు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. ప్రకాష్ రాజ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? JY స్పేస్ 8 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. ప్రకాష్ రాజ్ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. ప్రకాష్ రాజ్ గారు, ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను టకా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ధనాధన సమాధానాలు చెప్పాలి. వితౌట్ టేకింగ్ ఎనీ అంటే ఆన్సర్ దొరకదు. ధనాధన అనేస్తే చాలా ఓకే. ధనాధన అనేస్తే కాదు. లెట్స్ స్టార్ట్. ఓకే, ప్రకాష్ రాజ్ ఫిల్మ్ లో ఉన్నారు అంటే ఎవరికి హడల్? డైరెక్టర్, ప్రొడ్యూసర్, కోస్టార్, అందరికీనా? అందరికి. అందరికి. ఓకే, ఒక అమ్మాయిలో ఏ క్వాలిటీ ఉంటే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు? అందం, అమాయకత్వం, తెలివితేటలు? అమ్మాయిగా ఉంటే చాలు. కానీ ఈ ఆప్షన్స్ లో తెలివితేటలు. ఓకే, ఈ క్రింద వాటిని మన హీరోలతో పోల్చాలి. క్రేజీ హీరో ఎవరు? తారక్. ఆరోగెంట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, మల్టీ టాలెంటెడ్ హీరో ఎవరు? చిరంజీవి. వావ్, ఇన్ని సినిమాలు 250 ఫిల్మ్స్, ఇందులో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఇది? ఇప్పుడైతే కాంచీవరం. వెరీ గుడ్. ఎస్, ప్రకాష్ రాజ్ గారికి
వీక్నెస్ ఏదైనా ఉందా? కొవ్వు. నేను ఒక నలుగురు డైరెక్టర్స్ పేరు చెప్తాను, దాంట్లో మీరు 1 to 4 రేటింగ్ ఇవ్వాలి. పూరి జగన్నాథ్, బివి వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫస్ట్ పూరి జగన్నాథ్ రేటింగ్ ఇవ్వాలా? మీ రేటింగ్ అన్యాయం కదా. ఈ నలుగురిలో శ్రీను వైట్లది ఇప్పుడు ఇంకా పని చేస్తున్నాను నేను. గోయింగ్ టు వర్క్ విత్ హిమ్. నలుగురిలో మీరు 1 to 4 రేటింగ్ ఇవ్వాలి. ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3, ఎవరు 4? అన్యాయం నమ్మకండయ్యా, కేవలం ఇస్తున్నాను. పూరి జగన్నాథ్ 1 వేసుకోండి, వివి వినాయక్ 2 వేసుకోండి, త్రివిక్రమ్ 3 వేసుకోండి. వైట్ల నీ సినిమా అయిన తర్వాత 4 నువ్వు 4. ఓకే, మీకు మణిరత్నం గారి దర్శకత్వంలో ఏది నచ్చింది బాగా? హిస్ చాయిస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ద వే హీ డస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ అ క్యారెక్టర్. కృష్ణవంశీ గారు దర్శకత్వంలో మీకు నచ్చింది ఏది? అంతఃపురం. మన ఫిలిమ్స్ లో లేడీ విలన్స్ అంటారేంటో నాకు తెలియదు, కానీ ఎందుకుండరు? యాక్చువల్లీ ఎక్కువ మంచి లేడీసే లేరు, ఎందుకంటే మగాళ్ళు కొంచెం రొమాన్స్ తక్కువైంది. దే డోంట్ నో టు రొమాన్స్ అ వుమన్ నౌ డేస్. టైం లేదు కదా, తెలీదు, విలువ తెలియదు, అండి జాయ్ తెలియదు. మీరు ఆర్టిస్ట్ కాకపోతే ఏమండేవారు? నేను ఏ జాబ్కి వెళ్ళినా నేషనల్ అవార్డు తీసుకునేవాడిని. ఏ జాబ్కైనా? If I was a mechanic, I would have got a national award. If I was a doctor, I would have been the best. If I was a sweeper, I would have been the best. Excellent. None apple. What a confidence. ఇది కంపల్సరీగా నేను ఎందుకు అడగాలంటే, యూ హ్యావ్ యాక్టెడ్ బోత్ ద సైడ్స్ కాబట్టి, పొలిటీషియన్కి గుండాకి ఉన్న కామన్ థింగ్ ఏంటి? స్కీమింగ్. దొంగలే. నేను కాదు, ఇంకా పొలిటీషియన్ అవ్వలేదు. మీరేమైనా, మీకు ఛాన్స్ ఉంది కదా. అవసరమా? అలా దొరకను. అంటే పొలిటీషియన్స్ కావాల్సిన ఓపిక నాకు లేదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్. యు ఆర్ రైట్. ఐ డోంట్ హ్యావ్ దట్. యంగ్ హీరో క్యారెక్టర్ వేయాలంటే ఎక్కడ ఏజ్ కట్ ఆఫ్ ఉంటుంది అని? ఏజ్ కట్ ఆఫ్ యంగ్ హీరో ఏముంటుందండి, ఒక 30s లోపు ఉంటుందండి. అండ్ మన దేశంలో కుదరదు అది. 50-60 కూడా 16 year అమ్మాయితో డాన్స్ చేస్తుంటారు, వెనక నుంచి డిష్కి చెప్పలేము, విగ్గులు వేసుకొని అవుతుంటాయి, ఏం చేయలేము. ప్రకాష్ రాజ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డాష్ డాష్. ప్రకాష్ రాజ్. ఓకే, నేను కొంతమంది హీరోస్ పేర్లు చెప్తాను, వాళ్ళని ఆర్టిస్ట్గా మీరు ఒక్క మాటలో చెప్పాలి. చిరంజీవి, ప్యాషనేట్ యాక్టర్. నాగార్జున, స్టైలిష్ యాక్టర్. బాలకృష్ణ, ఈజ్ ఏం చేస్తాం దానికి, ఎనర్జెటిక్ యాక్టర్. వెంకటేష్ లిటిల్ సేఫ్ యాక్టర్. సేఫ్టీగా చూసుకుంటాడు అన్ని. సేఫ్, ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ అట్ ప్లేస్ అండ్ దెన్ సేఫ్. ఓకే, మీతో బాగా arrogant గా బిహేవ్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా, అదే. ఓకే, ఫిలిమ్స్ లో? నో. See, basically they call me a womanizer. The problem is I am nice to women. They misunderstand. I am nicer to women ante. మీరు చేసిన క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ మీ పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుంది? ఆకాశమంతా. మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ది వరల్డ్ అకార్డింగ్ టు యూ? A genuine smile. నిజమైన నవ్వు. పళ్ళు లేని ముసలావిడ ముఖం మీదనే, చిన్న పిల్లల మీదైనా, చాలా క్రూరంగా ఉన్నవాడి ముఖం మీద అద్భుతంగా ఉంటుంది. అది వికసించే పువ్వు, అది a genuine smile. ఒక ఫిల్మ్లో ఒక కాంబినేషన్ మీకు ఛాన్స్ ఇస్తే డైరెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేసుకోగలరు? ఒకటే ఛాన్స్ అండ్ తప్పదు, ఎవరిని వదిలేస్తానో అడిగి అర్థమవుతుంది. అడుగునా? జయప్రద, శ్రీదేవి. జయప్రద చేస్తానండి. శ్రీదేవి గారు, జస్ట్ వాచ్. ఆమె చాలా వద్దండి. థ్యాంక్స్ అండి. ఓకే, ఆమెతో మాట్లాడుతూ ఉండాలి, మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ తమిళ ఇండస్ట్రీలో లేనిదేంటి? చాలా కష్టం. ఇక్కడ ఉన్నది ఎక్స్పాన్స్ అండ్ ఇది వీళ్ళ ఆరగెన్స్ కూడా. తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం, మేమనడం, అది వాళ్ళు కొంచెం జిపుండ్లు.
Well done. Well Thank done. you. Thank you. Fantastic. Thank you. Successfully you have completed the కొంచెం rapid fire. కాంట్రవర్సీలు ఉంటాయి. కాంట్రవర్సీ నా ఇంటి పేరు కాబట్టి నో ప్రాబ్లం. చాలా బాగుండిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జయప్రదంకి వచ్చి ఈ ప్లాట్ఫామ్ లో మీరు మనసు విప్పి మాట్లాడి ఎన్నో చక్కటి ముచ్చట్లు చెప్పారు ప్రకాష్ రాజ్ గారు. నిజంగా వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ నా సన్నిహితులు, కొన్ని సినిమాలు, నా పాత ఫోటోగ్రాఫ్స్, ప్లస్ కొన్ని డైరెక్ట్గా అడిగారు కాబట్టి కొన్ని విషయాలు ప్రేక్షకులకు కూడా టు ఓపెన్ అప్ మై సెల్ఫ్ టు నో వాట్ ఐ యామ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇంత ఈజీగా అర్థం కాను, కానీ కొంచెం అర్థమై ఉంటాను. అండ్ థ్యాంక్స్. జయప్రదకు వచ్చినందుకు మా తరపు నుంచి మీకు ఒక చిన్న కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్లే ముందు ఒక మంచి ఆటోగ్రాఫ్. ఎక్కడ? ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని డ్రీమ్స్ కమ్ ట్రూ. మహనీయులు ఎందరో కళాకారులు, అందరికీ ప్రణామాలు. ఇది నా డ్రీమ్ నిజమైంది. సో అయితే డ్రీమ్స్ కమ్. Many more. And congratulations for your beautiful life. Thank you so much. Thank you so much, sir. Please. సుఖప్రదం జయప్రదం.